ఆలోచించారని భావిస్తా ఉన్నాను. సో అది అంటే సుజాత గారు, శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా వారు కనుక చెప్తే, వివరిస్తే ప్రజలు ఇంకా ఎక్కువగా ఆలోచించేందుకు ఒక అవకాశం ఉంటుంది. తర్వాత పెద్ద మొత్తంలో ఇవాళ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి వచ్చిన నేపథ్యంలో 5,38,000 పైగా అంటే గతంతో పోలిస్తే చాలా రేట్లు ఎక్కువ. సో అదంతా కూడా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోనే అని వాళ్ళ వైసీపీ భావించింది కనుకనే ఇన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారనుకోవచ్చా? ఎందుకంటే నిజంగా ప్రభుత్వం మీద సానుకూల దృక్పథం లేదా సానుకూలంగా కనుక వారందరూ ఉండుంటే ప్రతి నియోజకవర్గంలో ఇన్ని ఇబ్బందులు ఎందుకు పెడతారు? పైగా వీరి ప్రభావం కేవలం వీరోట్లే కాదు కదా, ఎన్నో కుటుంబాల మీద ప్రభావం ఉంటుంది కదా అనేది. జగన్మోహన్ రెడ్డి గారు పర్యాల పట్ల మొదటి నుంచి చూపించిన విధానం కానీ తీరు కానీ ఆయన అంటారు కదా, ఆయన చేతితో ఆయన కన్నా కొడుకున్నట్టు అయిపోయింది. మన దేశంలో మన సంస్కృతిలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన పిల్లలకి మొదటగా ప్రతి ఒక్క తల్లి కూడా నేర్పించండి. మన సంస్కృతిలో కూడా తల్లి తండ్రి తర్వాత గురువుకి నెక్స్ట్ స్థానం. అంటే దైవం అంటే కూడా గురువుకి పెద్ద స్థానం వేసిన భారతదేశం మన సంస్కృతి. గురువుని ఎంత గొప్పగా దైవం లాగా, దైవం కంటే ఎక్కువగా భావించే మన సంస్కృతి మొదటి నుంచి చూసుకున్నట్టయితే. ఇంతకు ముందు కూడా ఎన్నో ప్రభుత్వాలు నడిచినాయని చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్నో ప్రభుత్వాలు నడిచిన గురువులకి కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎటువంటి వారి గౌరవానికి భంగం కలిగించకుండా, వారి హక్కుల్ని కాలరాయకుండా, వారి స్వేచ్ఛగా వారి నిధుల్ని వారు ఉపయోగించుకునేటట్టు వారికి స్వేచ్ఛని ఇచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి టీచర్ అంటే మొదటి నుంచి ఎందుకు ద్వేషమో తెలియదు. కానీ అంటే బహుశా వారికి మన శివజమాని పబ్లిక్ స్కూల్లో పరీక్షా పేపర్లు దొంగతనం చేసిన అప్పుడు మరి పట్టుబడిన అక్షరంలో ఏంటో మరి నాకు తెలియదు. కానీ గురువుని మొదటి నుంచి కూడా అండి, కరోనా వచ్చినప్పుడు కూడా గురువుల్ని మనం అందరం దైవంగా భావించే గురువుల్ని తీసుకునేసి మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టారండి. అప్పుడు ప్రజలందరూ కూడా ముక్కులు పేరేస్తున్నారు. అసలు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు అక్కడ కాపలా నియమించడానికి ఎవరు కదా గురువులను అక్కడ తీసుకెళ్లి పెట్టేది. ఎందుకంటే ఒక గురువు అనే ఒక వ్యక్తి, ఒక ఉపాధ్యాయుడు ఏదైనా చెప్తే క్లాస్ లో ఉన్న 100 మంది విద్యార్థులు, వారితో పాటు వారి స్నేహితులు అలా ఎంతో మంది ప్రభావితం అవుతారు. అంటే ఆర్థికంగా చాలా వెనుకబడిన స్థాయిలో ఉన్న విద్యార్థులు కూడా కొంతమంది గురువుల శిక్షణ ద్వారా మహా మేధావులుగా పెద్ద స్థానానికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అప్పటికి వాళ్ళు అంత పెద్ద ఎదిగిన తర్వాత కూడా గురువుల్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ వచ్చి గురువుని గౌరవించుకుని వాళ్ళని సత్కరించిన సందర్భాలు ఉంటాయి. అటువంటి అంటే సమాజాన్ని, రాబోయే తరాలని, ఒక సమాజాన్ని పూర్తిగా ప్రభావితం చేసే అటువంటి గొప్ప వ్యక్తిత్వం గురువుది, అటువంటి గొప్ప శక్తి గురువుది. అటువంటి గురువుల్ని రాబోయే సమాజానికి మేలు చేసేటట్టు, అలాగే విద్యార్థులకు మేలు చేసేటట్టు ఉపయోగించకుండా వారిని తీసుకెళ్లి మద్యం షాపుల దగ్గర వాళ్ళని కాపలా పెట్టి, అలాగే స్కూల్లో బాత్రూమ్స్, టాయిలెట్లు అవన్నీ నీట్ గా ఉన్నాయా లేదా అని చెప్పి రిపోర్టింగ్ చేసుకుంటూ రోజు పొద్దుటే వచ్చి ఫోటోలు పెట్టు, మధ్యాహ్నం జగనన్న గోరుముద్ద పథకానికి అవన్నీ ఫోటోలు తీసుకుని పెట్టు అంటే క్లాస్ లో వాళ్ళ పాఠాలు చెప్పే పరిస్థితుల కంటే కూడా వాళ్ళని రకరకాలుగా మొదటి నుంచి వాళ్ళని హింసిస్తూనే ఉన్నారండి. మంచి క్లాస్ పెట్టారు, కొన్ని టైమింగ్ కోసం అనుకుందాం, అట్లా కాదు. వారిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. సడన్ గా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి విద్యాసాగర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటండి అంటే ఉద్యోగులంటే ఎందుకు ఇంత భయం ఈ ప్రభుత్వానికి? ఉద్యోగులను ఎందుకు ఓట్లు వేయడానికి కూడా పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా ఇంత ఇబ్బంది